ఓం నమో నారాయణయ్య, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణని. సహజ సిద్ధంగా మనం పశ్చిమ ముఖంగా ఇల్లు కట్టేటప్పుడు, అంటే పశ్చిమ రాజవీధి ఉన్నప్పుడు స్టెప్స్ అనేటువంటివి చాలామంది తూర్పు ఆగ్నేయంలో పెట్టుకొని ఆ ఇంటి నిర్మాణం అనేటువంటిది చేస్తున్నారు. ఎప్పుడు కూడా తూర్పు ఆగ్నేయంలో కట్టుకొని ఆ మెట్లెక్కి మనం ఎప్పుడైతే సవ్యదిశలో పైకి ఎక్కి ఆ ఇంటి లోపలికి వస్తామో అది హీన బాహు ప్రవేశము అంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అయితే కొన్ని సందర్భాల్లో మనం కమర్షియల్గా గనక నిర్ణయించినట్లయితే మనం ఆ విధంగా తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ పెట్టి లిఫ్ట్ అనేటువంటిది స్టెప్స్ పక్కన ఆగ్నేయంలోనే ఆ క్షేత్రపదం బయట, అంటే ఇంటి నిర్మాణం ఎంతవరకు అవుతుందో ఆ యొక్క ఇంటి క్షేత్రపదానికి బయట వైపు అధమంలో లిఫ్ట్ పెట్టి దాని పక్కన స్టెప్స్ పెట్టి ఆ యొక్క హౌస్ ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెడుతున్నాం, అదే విధంగా లిఫ్ట్ అనేటువంటిది మళ్ళీ వాయువ్యం మూలకి షిఫ్ట్ చేస్తున్నాం. అది కూడా ఏమిటి, క్షేత్రపదానికి బయట. ఈ విధంగా మనం ఇంటి ప్లానింగ్ అనేటువంటిది కమర్షియల్ వాటికి చేసుకోవచ్చు. అదే ఒక గృహము అనేటువంటిది కనుక నిర్మాణం చేసుకునేటట్లయితే, అంటే వితౌట్ కమర్షియల్, అలా గనక డిజైన్ చేసుకునేటట్లయితే పశ్చిమ వాయువ్యంలో ప్రధాన ద్వారము అనేటువంటిది మనం పెట్టుకొని పశ్చిమ నైరుతిలో సవ్య దిశలో మెట్లు పెట్టుకొని ఆ ఇంటి ప్లానింగ్ అనేటువంటిది చెయ్యాలి. ఉదాహరణకి ఇది వెస్ట్ ఫేసింగ్, ఇలా ప్లాట్ అనేటువంటిది మనం మెట్ల చూసుకొని ఈ యొక్క ఇల్లు అనేటువంటిది మనం పదం కట్టుకుని నిర్ణయించినప్పుడు ఈ యొక్క స్టెప్స్ అనేటువంటివి సవ్య దిశలో పెట్టుకొని లిఫ్ట్ అనేటువంటిది ఏదర్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు వాయువ్యం మూల. అంటే ఇది హౌస్ కాబట్టి ఈ యొక్క 4 కార్నర్స్ ఏరియాకి బయట ఏదైతే ఉందో అది అధమం కాబట్టి ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ స్టెప్స్ అనేటువంటివి పెట్టి ఈ యొక్క హౌస్ డిజైనింగ్ అనేటువంటిది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లిఫ్ట్ పెట్టట్లేదు మనం, ఇక్కడంతా కూడా క్లాస్ట్రోఫోబిక్గా ఉంది, అంత కంజెస్టెడ్గా ఉంది. ఈ యొక్క కార్ పార్కింగ్ అనేటువంటిది మళ్ళీ వెళ్ళటం ఇవన్నీ కూడా నేరోగా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఈ లిఫ్ట్ అనేటువంటిది మనం ఆగ్నేయం మూలకి షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, హౌసు, ఇక్కడ లిఫ్ట్, ఇక్కడ స్టెప్స్, ఇక్కడ ప్రధాన ద్వారం, అదేవిధంగా ఇక్కడ ఒక ఉపద్వారం, మానసూత్రం. ఈ విధంగా కూడా మనం ఇల్లు అనేటువంటిది నిర్మాణం చేసుకోవచ్చు. ఇలా కాకుండా కంప్లీట్గా కమర్షియల్గా వెళ్ళామనుకోండి, ఇది హౌస్, ఈ విధంగా మెట్లు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ లిఫ్ట్ పెట్టుకొని ఇది స్లాబ్ ప్రొజెక్షన్, అంటే ఇలా నడవచ్చు, ఇలా నడవచ్చు. ఇది నార్త్ సైడ్ వాక్వే, ఇది ఈస్ట్ సైడ్ వాక్వే. ఇక్కడ ద్వారబంధం పెట్టి ప్రధాన ద్వారం, దీనికి మానసూత్రంతో ఇక్కడ ఒక ద్వారబంధం పెట్టడం. మానసూత్రము అనేటువంటిది మ్యాండేటరీగా మనం చేసుకోవాలి. ద్వారబంధానికి ద్వారబంధం సమాధానం చెప్పాలి, ద్వారబంధానికి విండో అయినా సమాధానం చెప్పాలి. ఇలా ఉన్నప్పుడు వెస్ట్ రాజవీధి ఉన్నప్పుడు తప్పనిసరిగా ద్వారబంధం ఉండేలా చూసుకొని ఇక్కడ ఒక బాల్కనీ ఏర్పాటు చేసుకొని ద్వారబంధం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ రాజవీధి కనిపిస్తుంది. కాబట్టి మనం ఏది చేసుకున్నా కూడా మన రిక్వైర్మెంట్లో ఈ సూత్రాలన్నీ కూడా ఫామ్ చేసుకోవాలి. అంటే మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి, లిఫ్ట్ ఎక్కడ పెట్టుకోవాలి. చాలా మంది చూస్తూనే ఉంటాం, మెట్లు ఇక్కడ పెట్టి లిఫ్ట్ అనేటువంటిది ఇలా ఇంటి లోపలికి కట్ చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది, లిఫ్ట్ ఇక్కడ ఉండదు, లిఫ్ట్ ఇక్కడ కట్ అవుతుంది. ఇంట్లో డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ ప్రవేశ ద్వారం ఉచ్చ స్థానంలో పశ్చిమ వాయువ్యంలో పెడతాం కదా, ప్రవేశ ద్వారానికి 2 వైపులా 2 విండోస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఏరియా అనేటువంటిది ఎలా డిజైన్ చేయాలో తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ కట్ అయిపోయి ఉంటుంది. అంటే బయట వైపు నుండి ఆపరేట్ చేస్తాం కదా లిఫ్ట్. సో ఈ యొక్క క్షేత్ర పదంలో లిఫ్ట్ అనేటువంటిది ఇక్కడ పదాన్ని కట్ చేసింది కాబట్టి ఇది తప్పు, ఈ విధంగా డిజైన్ చేయకూడదు. కాబట్టి వెస్ట్ ఫేసింగ్ డిజైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం గృహపిండం అనేటువంటిది ఎంతవరకు ఉంటుందో నిర్ణయించి స్టెప్స్ లిఫ్ట్ ఎక్కడెక్కడ ఎలా పెడితే ఎలా ఫామ్ అవుతుంది అనేటువంటిది క్షేత్రపద నిర్ధారణ చేసి మనం ఆ యొక్క నిర్ణయం అనేటువంటి చేసుకోవాలి. ఈ క్షేత్రపద నిర్ధారణ అనేటువంటిది మనం ఎలా చేస్తున్నాము, ఆ యొక్క రాజవీధికి ప్రామాణికంగా యజమాని ఎవరైతే ఉన్నారో కట్టేటువంటి కట్టుబడిదారుడు, ఆయన పేరుని బట్టి, నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి మనం ఆయన లెక్కలు అనేటువంటివి తీసుకోవాలి. దీన్నే గృహగణితం. మనం తారాబలం ఎలా చూసుకుంటున్నాం,
జన్మ నక్షత్రానికి ఆ రోజు తార 2, 4, 6, 8, 9 నక్షత్రం అయితే తారాబలం ఉంది, సరిపోయింది అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా ఇంత స్థలంలో ఇంతే కట్టాలి అనేటువంటిది ఎలా నిర్ణయిస్తున్నాం? ఆ యొక్క పదం నెగ్జోజబుల్ ఏరియా ఎంత వస్తుంది అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ చేసుకొని క్షేత్రపద నిర్ణయం చేసి ఆయన లెక్కలు కట్టుకొని ఆ యొక్క వర్గ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ యొక్క ప్లానింగ్ అనేటువంటిది చేసుకొని మార్కింగ్కి వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.